సో గైస్ నేను సంతోష్ కుమార్. రియల్మీ నిన్న చాలా ప్రొడక్ట్స్ లాంచ్ చేశారు. కొన్ని లైక్ ఒక స్మార్ట్ టీవీని లాంచ్ చేశారు, ఒక ఫోన్ని లాంచ్ చేశారు అండ్ కొన్ని ఐఓటీ ప్రొడక్ట్స్ని అయితే లాంచ్ చేశారు, 2 ఇయర్ ఫోన్స్ని లాంచ్ చేశారు. సో ఈరోజు ఈ వీడియోలో మొత్తం వాటి గురించి అయితే తెలుసుకుందాం అండ్ స్పెసిఫికేషన్స్తో పాటు ప్రైస్ డీటెయిల్స్ కూడా మాట్లాడదాం ఈ వీడియోలో. సో వీడియోని పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ మనం టీవీతో స్టార్ట్ చేస్తే ఇది ఫస్ట్ ఇన్ దిస్ సెగ్మెంట్ అనమాట. రియల్మీ ఫస్ట్ బ్రాండ్ SLED టెక్నాలజీతో టీవీ తీసుకురావడం. ఇది 55 ఇంచ్ 4K స్మార్ట్ టీవీ, LED ప్యానల్, SLED టీవీతో వస్తుందన్నమాట. అండ్ ఇది 94% స్క్రీన్ టు బాడీ రేషియో, అంటే మంచి ఎడ్జ్ టు ఎడ్జ్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. అండ్ ఇది మీడియాటెక్ క్వాడ్ కోర్ ప్రాసెసర్తో వస్తుంది. అండ్ 108% NTSC కలర్ క్యామెరాతో వస్తుంది. అండ్ ఆండ్రాయిడ్ టీవీ కాబట్టి క్రోమ్ కాస్ట్ బిల్ట్ ఇన్ సపోర్ట్. అండ్ స్పీకర్స్ చూసుకున్నట్టయితే 24 వాట్ స్పీకర్స్ అయితే ఇచ్చారు. సో ఇది ఒకటే చిన్న డిసప్పాయింట్మెంట్ అనమాట. అంటే మిడ్ రేంజ్ టీవీస్లో కూడా మనం 24 వాట్ స్పీకర్ సెటప్ అయితే చూస్తున్నాం, కానీ ఇక్కడ 55 ఇంచ్ 4K SLED టెక్నాలజీ ప్యానల్ అయినా మనకి 24 వాట్ స్పీకర్తో ఫిక్స్ అయ్యారు. అండ్ ఇప్పుడు ప్రైస్ చూసుకున్నట్టయితే ఇది 40,000 రూపీస్ అయితే తీసుకొచ్చారు. అండ్ ఇది మనకి 16th నుంచి అవైలబుల్, అంటే ప్రీ బుకింగ్స్ ఒకటే వీళ్ళు తీసుకుంటున్నారంటే పూర్తిగా సేల్ ఇప్పుడు తీసుకొస్తారో తెలియదు. అండ్ నెక్స్ట్ మనం రియల్మీ 7 అయితే లాంచ్ చేశారు. అయితే వీళ్ళు ఎందుకు ఇన్ని ఫోన్స్ తీసుకొస్తున్నారు అయితే అర్థం అవ్వట్లేదు, కానీ మళ్ళీ ఒకటో రెండో స్పెక్స్ని మార్చి మళ్ళీ ఫోన్స్ని అయితే లాంచ్ చేస్తున్నారు. అయితే ఇందులో 6.5 ఇంచ్ ఫుల్ HD ప్లస్ IPS LCD ప్యానల్, 90 Hz రీఫ్రెష్ రేట్తో వస్తుంది. అండ్ స్నాప్డ్రాగన్ 662 ఉంటుంది, 5000 mAh ఆఫ్ బ్యాటరీ విత్ 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్. అండ్ కెమెరాస్ చూసుకున్నాం అయితే 64 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా సెటప్ అండ్ ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా వస్తుంది. అండ్ ఇక్కడ మనకి 2 వేరియంట్స్ అయితే ఉంటాయి, 4GB ఆఫ్ ర్యామ్ అండ్ 64GB ఆఫ్ స్టోరేజ్, అండ్ 4GB ఆఫ్ ర్యామ్ అండ్ 128GB ఆఫ్ స్టోరేజ్ అయితే ఉంది. ప్రైస్ చూసుకుని అయితే 64GB వేరియంట్ అయితే 11,999 అంటే 12,000, అండ్ 128GB వేరియంట్ అయితే 12,999 అంటే 13,000 రూపీస్. అండ్ నెక్స్ట్ ఇది కొత్త అని కాదు, రియల్మీ 7 ప్రోనే ఒక కొత్త కలర్ని అయితే లాంచ్ చేశారు. కొత్త స్పెక్స్ ఏం కాదు, అంటే స్పెక్స్ పరంగా ఏం చేంజెస్ లేవు, కానీ కొత్త కలర్ సన్ కిస్డ్ లెదర్ ఎడిషన్ అని కొత్త కలర్ని అయితే తీసుకొచ్చారు. అంటే లెదర్ బ్యాక్తో వస్తుంది. అండ్ ఇది 2 వేరియంట్స్తో వస్తుంది, 6GB ఆఫ్ ర్యామ్ అండ్ 128GB ఆఫ్ స్టోరేజ్, అండ్ 8GB ఆఫ్ ర్యామ్ అండ్ 128GB ఆఫ్ స్టోరేజ్. ఇది 6GB 128 అయితే 19,999 అంటే 20,000 రూపీస్. అండ్ 8GB 128GB వేరియంట్ అయితే 21,999 అంటే 22,000 రూపీస్. అండ్ నెక్స్ట్ వీళ్ళు 2 ఇయర్ ఫోన్స్ అయితే లాంచ్ చేశారు, రియల్మీ బడ్స్ ఎయిర్ ప్రో అని చెప్పి, రియల్మీ బడ్స్ వైర్లెస్ ప్రో అని చెప్పి. ఇప్పుడు బడ్స్ ఎయిర్ ప్రో చూసుకున్నామంటే ఇది యాపిల్ ఎయిర్పాడ్స్ ప్రోకి క్లోన్ డివైస్ అని చెప్పొచ్చు, ఎందుకంటే సేమ్ డిజైన్తో అయితే వీళ్ళు తీసుకొచ్చారు. అండ్ ఇందులో కూడా యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంటుంది అండ్ సూపర్ లో లేటెన్సీ మోడ్, 94 millisecond సూపర్ లో లేటెన్సీ మోడ్ ఉంది. అండ్ బ్యాటరీ చూసుకున్నామనైతే ఛార్జింగ్ కేస్తో కలిపి వాడితే 25 hours ఆఫ్ ప్లేబ్యాక్ వస్తుందని అయితే వీళ్ళు చెప్తున్నారు. అండ్ ట్రాన్స్పరెన్సీ మోడ్ కూడా ఉంది. అండ్ డ్యూయల్ మైక్రోఫోన్స్ తో పాటు వస్తుంది. అండ్ 10mm డ్రైవర్స్తో పాటు ఇది వస్తుంది. అండ్ ప్రైస్ చూసుకున్నామని అయితే 4,500 రూపీస్ అయితే పెట్టారు. అండ్ నెక్స్ట్ రియల్మీ బడ్స్ వైర్లెస్ ప్రో చూసుకున్నామైతే ఇది నెక్ బ్యాండ్ టైప్ ఇయర్ ఫోన్స్ అనమాట. ఇందులో కూడా యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది అండ్ సోనీ LDAC హైరస్ ఆడియో సపోర్ట్ కూడా ఉంది. అండ్ ఇవి 13.6mm డ్రైవర్స్తో వస్తుంది. అండ్ డ్యూయల్ మైక్రోఫోన్ అండ్ IPX4 వాటర్ రెసిస్టెంట్ అండ్ సూపర్ లో లేటెన్సీ మోడ్, అంటే 119 millisecond సూపర్ లో లేటెన్సీ మోడ్ అయితే ఉంది. దీని ప్రైస్ చూసుకున్నామైతే 3,000 రూపీస్ అయితే పెట్టారు. ఇందులో 2 కలర్స్ అయితే మనకి అవైలబుల్గా ఉంటాయి. అండ్ నెక్స్ట్ వీటితో పాటు కొన్ని IoT ప్రొడక్ట్స్ అయితే లాంచ్ చేశారు వీరు. ఇందులో రియల్మీ స్మార్ట్ క్యామ్ 360 చూసుకున్నామైతే 128GB ఆఫ్ స్టోరేజ్ సపోర్ట్ ఉంది. అండ్ నెక్స్ట్ 1080p రెజల్యూషన్ వరకు మనం రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ ఇన్ఫ్రారెడ్ కెమెరా ఉంది, అంటే నైట్ టైం కూడా రికార్డింగ్ చేస్తే మనకి ఇన్ఫ్రారెడ్ వ్యూ అయితే వస్తుంది. అండ్ మోషన్ డిటెక్షన్ సెన్సార్ కూడా ఇందులో ప్రొవైడ్ చేశారు. అండ్ ప్రైస్ చూసుకున్నామైతే 2,600 రూపీస్ అయితే పెట్టారు. అండ్ దీంతో పాటు ఒక స్మార్ట్ ప్లగ్ అని కూడా లాంచ్ చేశారు. ఇది అంటే స్మార్ట్ ప్లగ్ అనమాట, అంటే స్మార్ట్ డివైజెస్ కానివి మనం స్మార్ట్ డివైజెస్గా చేసుకోవచ్చు. లైక్ గూగుల్ అసిస్టెంట్ కానీ అమెజాన్ అలెక్సాతో కానీ పనిచేస్తే అండ్ రియల్మీ యాప్తో కూడా కంట్రోల్ చేసుకోవచ్చు అనేది వీళ్ళు చెప్తున్నారు. దీని ప్రైస్ అయితే 800 రూపీస్ అయితే పెట్టారు. దీంతో పాటు ఒక టూత్ బ్రష్ని అయితే లాంచ్ చేశారు. ఇదైతే 130 days ఆఫ్ బ్యాటరీ లైఫ్ అని చెప్తున్నారు. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది, అంటే 5 minutes ఛార్జ్ చేస్తే 9 days మనం వాడుకోవచ్చు అనేది వీళ్ళు చెప్తున్నారు. అండ్ నెక్స్ట్
నెక్స్ట్ 3 క్లీనింగ్ మోడ్స్ ఉంటాయి ఇందులోనే, అండ్ IPX7 వాటర్ రెసిస్టెంట్. దీని ప్రైస్ కూడా 800 రూపీస్ అయితే పెట్టారు. అండ్ దీంతోపాటు సెల్ఫీ స్టిక్ని అయితే లాంచ్ చేశారు. ఇది బ్లూటూత్ సెల్ఫీ స్టిక్ అనమాట, బ్లూటూత్ కనెక్షన్తో పనిచేస్తుంది. వెర్షన్ 5.1 అండ్ ఇదేమో 360 degrees రొటేటింగ్ హోల్డర్తో వస్తుంది. దీని ప్రైస్ ఏమో 1199 పెట్టారు. ఇది అమెజాన్ నుంచి సేల్లోకి తీసుకొచ్చారు, ఫ్లిప్కార్ట్ కాదు. ఇది ఒకటే ఫ్లిప్కార్ట్ కాదు, మిగతావన్నీ ఫ్లిప్కార్ట్లోంచి తీసుకొస్తున్నారు. అండ్ నెక్స్ట్ రియల్మీ పవర్ బ్యాంక్ అయితే లాంచ్ చేశారు. ఇది 20,000 mAh కెపాసిటీ పవర్ బ్యాంక్ అనమాట. అండ్ ఇది 14 లేయర్ ప్రొటెక్షన్తో వస్తుంది. అండ్ 18 వాట్ క్విక్ ఛార్జ్ సపోర్ట్, అంటే ఇది 30 వాట్ ఛార్జ్ సపోర్ట్ ఏం కాదు, 18 వాట్ క్విక్ ఛార్జ్ సపోర్ట్. అండ్ ప్రైస్ చూసుకున్నామైతే 1600 రూపీస్ అయితే పెట్టారు దీని ప్రైస్. అండ్ ఫైనల్గా మనకి ఒక సౌండ్ బార్ని అయితే లాంచ్ చేశారు వీళ్ళు. ఇది 2.1 ఛానల్ సౌండ్ బార్ అండ్ 100 watts ఆఫ్ అవుట్పుట్ ఇస్తుంది. ఇందులో 40 watt సబ్ వూఫర్ ఉంది అండ్ 60 watt క్వాడ్ స్పీకర్ సెటప్ అయితే ఉంది. అండ్ డాల్బీ ఆడియో సపోర్ట్ కూడా ఉంది. అండ్ ఇది బ్లూటూత్ 5.0 సపోర్ట్ అండ్ HDMI ఆర్క్ సపోర్ట్ కూడా వీళ్ళు ఇందులో ఇచ్చారు. అండ్ ప్రైస్ చూసుకున్నామైతే 7000 రూపీస్ అయితే పెట్టారు ఈ సౌండ్ బార్ అది. సో ఇన్ని ప్రొడక్ట్స్ అయితే రియల్మీ లాంచ్ చేశారంటే అసలు ఎన్ని ప్రొడక్ట్స్ మనకి కన్ఫ్యూజింగ్ అయితే ఉంది. సో మీకు వీటన్నిటిలో ఏది మీకు మంచి ప్రైస్లో తీసుకొచ్చారు, లేకపోతే నాకు బెస్ట్ అనిపించింది అని మీకేది అనిపించింది నాకు కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.